హాయ్ ఫ్రెండ్స్, వరమహాలక్ష్మి వ్రతం కోసం మన పూజా సామాన్లు నీట్‌గా కొత్తవిలా షైన్ అవ్వాలి అని మనమైతే చాలా టిప్స్ ట్రై చేస్తున్నాం కదా! నేను కూడా రీసెంట్‌గా ఒక వీడియో చూసి అందులో చెప్పిన మెథడ్‌లోనే మన మన దగ్గర ఉన్న రాగి అండ్ ఇత్తడి పూజా సామాన్లని క్లీన్ చేసి చూద్దామని ట్రై చేశాను. ఈ మెథడ్‌లో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా దొరికే సామాన్లతోనే అయితే క్లీన్ చేయాలి అని చెప్పి ఉంది ఆ వీడియోలో అనమాట. అందులో మెయిన్‌గా ఏందంటే గోధుమ పిండి అండ్ నిమ్మకాయలు, సాల్ట్ అండ్ పసుపు అండ్ బేకింగ్ సోడా అనమాట. ఇవన్నీ కలిపి ఇదైతే చేయాలి అని చెప్పి దాంట్లో ఉంది ఈ ఇంగ్రీడియంట్స్. సో నేను కూడా ఇప్పుడు ఏంటంటే అందులో చెప్పిన విధంగానే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసి ఇగో చూడండి నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా ఆ వీడియోలో నేను ఏదైతే చూసానో ఆ వీడియో లాగానే ఎగ్జాక్ట్ చేస్తున్నాను. ఈ మధ్య ఇదైతే ఈ వీడియో బాగానే వైరల్ అవుతుంది. అందరూ చెప్తున్నారు చాలా ఈజీగా క్లీన్ అవుతుంది దీంతో అని చెప్పేసి. సో నేను కూడా ట్రై చేశాను. ఇందులో చూడండి నేను ఎంత కొంచెం సేపు పూసుకుంటూ చాలాసేపు రుద్దిన మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. నేనైతే ఇది ఏవి కూడా ఎడిట్ చేయట్లేను. ఎలా ఉందో అలా ఫిల్టరింగ్ కూడా ఏం లేకుండా చూపిస్తున్నాను చూడండి. చేస్తున్నాను కొంతసేపు కొంచెం ఒక ప్లేస్లో కొంచెం ఎక్కువ రుద్ది చూసి కొంతసేపు మళ్ళీ ఆగి అలా చేస్తున్నాను. బట్ ఎక్కడ కూడా కొంచెం అంటే కొంచెం కూడా నాకు డిఫరెన్స్ ఏం అనిపించలేదు. నేనైతే వీడియోలో అయితే మనకు అక్కడ చూపిస్తున్నట్టు చాలా ఇట్లా కొత్త వాటిలా అయిపోతున్నాయి కదా, అలా అయితే మనకి ఇక్కడ కనిపించట్లే. సో అట్లా మెరిసిపోతుంది, ఇట్లా కొత్త వాటిలాగా అయిపోతుంది. ముందే చాలా షైన్ ఇస్తుందని చెప్పి అయితే ఆ వీడియోలో చాలా ప్రజలనైతే అందరికీ చెప్తున్నారు కదా. సో అందరు నమ్మి ఇట్లా చేసేస్తున్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము, నేను కూడా ఈజీగా అయిపోతుందేమో అని ట్రై చేశాను అనమాట. సో ఇట్లా ఎంతసేపు నేను చాలాసేపు వెయిట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు దీంతో రాగి అవ్వట్లేదేమో, అట్లీస్ట్ ఇత్తడి మీదైనా ట్రై చేద్దామని మళ్ళీ ప్లేట్ తీసుకొని ఇగో ఇత్తడి ప్లేట్ మీద ట్రై చేస్తున్నాను. ఇది కూడా చాలాసేపే రుద్దానండి నేను. బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది, స్లైట్ డిఫరెంట్ ఉంది కానీ చాలా మంచి మెరుపులు ఏదో వచ్చేస్తున్నది అన్నట్టయితే లేదు. మనం నార్మల్గా పీతాంబరితో అట్లా క్లీన్ చేసుకుంటే ఇంకా బెటర్ అనిపించింది అనమాట. అది ఇంకా మనకి ఈజీగా అయిపోతుంది. చాలాసేపే రుద్దాను నేను. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఇంతసేపు రాగి చెంబునైనా నేను రుద్ది సైడ్కి పెట్టాను కదా, అయినా కూడా అది ఎలా ఉందో అలానే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది ఒకసారి ఏంటంటే క్లీన్ చేసి చూద్దాం మనము. దీంట్లో అయితే కొంచెం కూడా మార్పు రాలేదు. క్లీన్ చేసి చూసినాక ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఇంకా. అందుకే ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో అయితే ఒక క్లీనింగ్ టిప్ చూసామని చెప్పి ఇమీడియట్లీగా మన ఎక్స్పెన్సివ్ పూజా సామాన్ల మీద అయితే ట్రై చేయకండి. ముందైతే స్మాల్ ఏరియాలో ట్రై చేయండి. నేనైతే ఈ ఓల్డ్ వాటి మీదనే చూశాను అనమాట. నాకు ఏమంటే డిఫరెన్స్ అయితే కనిపించలేదు. చూడండి ఇక్కడ ఎక్కడ మరకలు అక్కడే ఉన్నాయి. అండ్ నా రాగిదైతే అసలు నార్మల్గా మనం పితాంబరితో క్లీన్ చేస్తే ఎంత నీట్గా క్లీన్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో, ఇంతవరకే పోయింది. మీరు వీడియోలో కంప్లీట్గా చూశారు కదా, అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా నాకైతే రిజల్ట్ అయితే కనిపించలేదు. నేను ఈ వీడియోని రిజల్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పడానికి కాదు, నేను ట్రై చేశాను, నాకు ఇలా వచ్చింది హానెస్ట్గా మీతో షేర్ చేసుకోవడానికి నేను చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాది ఫ్యాషన్ ఛానల్, బట్ నేను ఇది ట్రై చేశాక నాకు చాలా బాధ అనిపించింది. అందుకు అందరితో పంచుకోవాలనిపించింది. సో నేను అందుకనే ఇది ట్రై చేశాను. మీరు కూడా ఈ టిప్ని ఆల్రెడీ ట్రై చేస్తుంటే నాకు కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో. సో వరమహాలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ చేసిన అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.